నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం రానుంది. శ్రావణ మాసం అనగానే ఆడపిల్లకు సువాసనీ స్త్రీలకు నిత్యము పండుగే. శ్రావణ మంగళవారములు, శ్రావణ మంగళ గౌరీ వ్రతములు, వరలక్ష్మీ వ్రతము ఇందులో ప్రధానతను సంతరించుకుని ఉంటుంది. అందరూ ఆబాల గోపాలము ఎదురు చూచేటువంటి వ్రతము శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతము. సహజంగా ఈ వ్రతాన్ని పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారము రోజున జరపవలెను అనేది ఆచారములో ప్రచారములో ఉన్నది. కథలో కూడా అక్కడక్కడ అలాగే ఉన్నది. అయితే ఈ తడవ శుక్రవారముతో ప్రారంభమై 5 శుక్రవారములు వచ్చినాయి. శ్రావణ మాసము శుక్రవారముతో ప్రారంభమవడం చేత 3వ శుక్రవారము రోజున వరలక్ష్మీ వ్రతము చేయవలసి వచ్చింది. ఇలా 8వ తేదీ శుక్రవారము చతుర్దశి తిథి మధ్యాహ్నం 1:45 తదుపరి పౌర్ణమి తిథితో కూడిన 8వ తేదీ రోజున వరలక్ష్మీ వ్రతమును చేసుకునవలెను. ఇది శాస్త్ర ప్రమాణము, పురాణ వాక్యము. ఎలా అంటే అసలు ఈ వరలక్ష్మీ వ్రతమునకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉంది. ఆ పురాణంలో ఉన్నటువంటి మాట శ్రావణస్య శీతే పక్షే పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మీ వ్రతం కార్యం మోక్ష సంపత్ఫలప్రదం అని చెప్పబడింది. అంటే శ్రావణస్య శతే పక్షే శ్రావణ మాసం యొక్క శుక్లపక్షమునందు అని, పూర్ణిమోపాంత భార్గవే పూర్ణిమతో కూడిన శుక్రవారమునందు వరలక్ష్మీ వ్రతం కార్యం వరలక్ష్మీ వ్రతమును చేయవలసి ఉన్నది అని శ్లోకార్థం. అలా చేస్తే మోక్ష సంపత్ఫలప్రదం సంపదలు మరియు మోక్షము కూడా ఆ వరలక్ష్మీ వ్రతము వలన కలుగుతాయి. శ్రావణ మాసములో శుక్లపక్ష పౌర్ణమితో కూడిన శుక్రవారము రోజున ఈ వ్రతము చేయవలెను అని భవిష్యోత్తర పురాణం మనకు నిర్ణయం చేసింది. అంతేకాకుండా కౌముది అనే గ్రంథంలో కూడా యస్మిన్ వై శ్రావణే మాసి శుక్లాంతే తు భృగోర్దినే ప్రారభ్య తద్వ్రతం తత్ర వరలక్ష్మ్యా యథాత్మభిః అని. యస్మిన్ వై శ్రావణే మాసి ఎప్పుడైతే శ్రావణ మాసం వస్తుందో అందులో శుక్లాంతేతు శుక్లపక్షము యొక్క చివరి రోజున భృగోర్దినే భృగోర్దినం అనగా శుక్రవారం అని అర్థం. అంటే పౌర్ణమి శుక్రవారము రోజున తద్వ్రతం ప్రారభ్య తద్వ్రతం అంటే ఇక్కడ వరలక్ష్మి యొక్క వ్రతమును ప్రయత్నపూర్వకముగా ప్రారంభము చేసి చేయవలయను అని చెప్పబడింది. ఇప్పుడు 8వ తేదీ 3వ శుక్రవారమైనప్పటికీ పురాణ వాక్యమును అనుసరించి ఉదయము చతుర్దశి ఉండి మధ్యాహ్న కాలము నుండి పౌర్ణమి తిథి రావడం చేత మనము 8వ తేదీ
శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము చేయవలెను. ఇది మరి పౌర్ణమికి ప్రతిసారి శుక్రవారం రాదు కాబట్టి అలాంటి సందర్భములలో పౌర్ణమికి సమీపములో ఉన్న శుక్రవారం రోజున మనం ఈ వ్రతం చేయడం జరుగుతున్నది. కావున సమస్తమైనటువంటి సువాసిని స్త్రీలు, పుణ్య స్త్రీలు, కన్యకలు, నవవధువులు అందరూ కూడా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యములు పొందుదురుగాక. స్వస్తి.